నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ భువిపై ఉన్న మోక్షపురాలలో కాశీక్షేత్రం అగ్రగణ్యమైనది. కాశీలో వెలిసిన విశ్వనాథుడు సకల విశ్వానికి అధిపతి. ఈ భూమండలానికి గరిమనాభి కాశీక్షేత్రం. అలాంటి కాశీ విశ్వనాథుడు అనే పేరే ఓ మహామంత్రమై భాసిల్లుతుంది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం అంటూ ఆర్తిగా ఆ విశ్వంభరుణ్ణి కీర్తిస్తాం. విశ్వవిభుడే విశ్వనాథుడు. ఆ కాశీ విశ్వనాథుడికి దేశంలో ఎన్నో ఆలయాలు సాకారమయ్యాయి. ఆ కోవలోనిదే కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళ్ళాపూర్ సమీపంలోని కళవర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ సన్నిధి. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సిద్ధ శివక్షేత్రంగా పేరు పొందిన శివసన్నిధానం కర్ణాటకలోని కళవర శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. 700 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం పాపాగ్ని మఠం వారి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. కాలజ్ఞాని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పూర్వీకులు ఈ పాపాగ్ని మఠాన్ని పాపాగ్ని నదీ తీరాన స్థాపించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తండ్రి వీరభోజాచార్య పూర్వవంశీకులు 700 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి సిద్ధ శైవ క్షేత్రాన్ని స్థాపించారు. ఉడిపి జిల్లాలో ఉన్న కళవర క్షేత్రం ప్రకృతి అందాలకు ఆధ్యాత్మిక శోభకు ఆలవాలం. పూర్ణ పురుషత్వానికి నిరాకార పరబ్రహ్మతత్వానికి శివుడే ఆధారం. అలాంటి మహాదేవుడు ఈ బ్రహ్మాండానికి గరిమనాభిగా భావించే కాశీక్షేత్రంలో విశ్వనాథుడిగా దర్శనమిస్తున్నాడు. కాశీక్షేత్రం పరమ పవిత్రమైనది. అక్కడి నుంచి తెప్పించిన ప్రతి శివలింగంలో శివస్పర్శ ఉంటుందని భక్తుల విశ్వాసం. కాశీక్షేత్రం నుంచి శివలింగం తెప్పించి ప్రతిష్ఠ చేస్తే కాశీ విశ్వనాథుడి అనుగ్రహ సిద్ధి అంతా ఆ శివలింగంలో నిక్షిప్తమై ఉంటుందని భావన. ఆ సంవిధానంలోనిదే కళవరలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. స్కందగిరి అనే కొండ సానువుల్లో ఈ ఆలయం నెలకొని ఉంది. ఒకప్పుడు కుమారస్వామి ఈ కొండ గుహలో కూర్చుని తపస్సు చేసి సిద్ధి పొందాడంటారు. అందుకే ఈ ప్రదేశం తపస్సుకు యోగసిద్ధికి ప్రత్యేకమైనది. పూర్వకాలం నుంచి ఈ ప్రాంతం తపోవనంగా వర్ధిల్లుతోంది. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ స్కందగిరి సమీపంలో శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పూర్వీకులు నెలకొల్పారు. సిద్ధిదాయక శైవ మహాక్షేత్రంగా ఈ నెలవు అలరారుతోంది. కాలజ్ఞాని సద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తండ్రిగారైన వీరభోజార్య స్వామి వంశీకులు కళవరలో విశ్వనాథుడి శివలింగమూర్తిని ప్రతిష్ఠించారు. కాశీ క్షేత్రం నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి మంత్రోక్తంగా ఈ సన్నిధిలో ప్రతిష్ఠించారు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం పనాపాగ్ని మఠం ఆధ్వర్యంలో కొనసాగుతోంది. గర్భాలయంలో విశ్వమోహనుడిగా విశ్వనాథుడు పంచఫణియుక్తంగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో విశ్వనాథుడు మహాలింగమూర్తిగా మహోన్నత స్వరూపునిగా గోచరమవుతాడు. పంచఫణియుక్తంగా భారీ పానవట్టంపై మహాదేవుడు మహత్తరంగా భాసిల్లుతున్నాడు. కాశీక్షేత్రంలో విశ్వనాథుడి ఆలయ ప్రాంగణంలో శిల్పులు స్వయంగా తయారు చేసి ఈ శివలింగాన్ని 7 శతాబ్దాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ శివలింగాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన శిల మహామహిమాన్వితమైనది. ఈ లింగమూర్తిపై జలాభిషేకం చేస్తే ఎలాంటి సవ్వడి రాకపోవడం విశేషం. సాధారణంగా శివలింగంపై జలాభిషేకం చేస్తే నీటి స్పర్శ వల్ల ధ్వని ఉద్భవిస్తుంది. ఈ విశ్వనాథ లింగమూర్తిపై జలాభిషేకం చేస్తే ఎలాంటి ధ్వని ఉత్పన్నం కాకపోవడం శివమహిమగా భక్తులు భావిస్తారు. మహాదేవుడు విశ్వనాథునిగా విశ్వలోకైక స్ఫూర్తిగా ఈ ఆలయంలో భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్నాడు. ఎందరో తపో సంపన్నుల వరాల వేలుపుగా విశ్వనాథుడు కీర్తినందుకున్నాడు. అందుకే ఆ విశ్వనాథుణ్ణి సిద్ధయోగీశ్వర విశ్వనాథుడిగా వ్యవహరిస్తారు. మహాదేవుణ్ణి ఔడరధాని అని అంటారు. అంటే భక్తులు ఏది కోరితే అది వెంటనే అనుగ్రహించే బోళాశంకరుడు. సకామ్యంగా తనను ఆరాధించే భక్తులంటే మహాశివుడికి ప్రీతి. నిత్యానందకరి పరాశుభకరి అయిన అన్నపూర్ణేశ్వరీదేవి ఈ ఆలయంలో శంకర ప్రాణవల్లభిగా అలరారుతోంది. కాశీ అన్నపూర్ణగా జీవులకు ఆహారాన్ని అందిస్తూ వారిలో ప్రాణశక్తిగా ప్రవహించే ప్రాణేశ్వరిగా దర్శనమిస్తుంది. అక్షపాత్ర దవితరిని గరిట ధరించిన అన్నపూర్ణ విగ్రహానికి ఎంతో ప్రశస్తి ప్రత్యేకతలు ఉన్నాయి. 6 పీఠాలపై శిల్పీకృతమైన అన్నపూర్ణ మహాదేవి విగ్రహాకృతి ఎంతో అరుదైనది.
విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి కళా నైపుణ్యం ఈ ఏకశిలామూర్తిలో ప్రస్ఫుటమవుతుంది. కళవరలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రంలో అన్నపూర్ణేశ్వరి విగ్రహాకృతి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అన్నపూర్ణ మహాదేవి షట్పీఠాలపై నెలకొని ఉండడం ఎంతో విశేషం. మరెక్కడా ఈ తరహా విగ్రహాకృతి లేదు. ఏకశిలతో ఈ మూర్తిని మలిచిన శిల్పుల కళా నైపుణ్యం నిరుపమానం. సంపూర్ణ రజత కవచాలంకృతగా చతుర్బాహువులతో అనంత సౌందర్య లహరిగా ఈ మాతృశక్తి తేజరిల్లుతోంది. సముద్రం, తాబేలు, ఏనుగులు, సర్పాలు, శ్రీచక్రం, కమలం ఇలా 6 పీఠాల్ని ఒకే రాతితో మలచి ఉండగా ఆ పైన కమల నివాసినిగా అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. సముద్రం జీవోత్పత్తి కేంద్రంగా, తాబేలు జలభూచరంగానే కాక అవలోకనా తత్వానికి సంకేతంగా, ఏనుగులు రాజసానికి, సర్పాలు చలనశీలత్వానికి, శ్రీచక్రం అఖిలాండ బ్రహ్మాండానికి, కమలం వికసిత హృదయానికి సంకేతంగా పేర్కొంటారు. వికసితమైన మనస్సు, ఆధ్యాత్మిక సాధనలకు సూచికైన కమలంలో ఉన్న అమ్మవారిని దర్శించాలంటే మనోబుద్ధులు వినిర్మలంగా ఉండాలని అన్నపూర్ణాదేవి సందేశం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆహారం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని మనకు అనుగ్రహించేది అన్నపూర్ణ. నిత్యాన్నదానేశ్వరిగా, నిటలాక్షిణి ప్రాణేశ్వరిగా అన్నపూర్ణమ్మ తన బిడ్డలకు ఆకలి బాధను నివారిస్తోంది. సాక్షాత్తు శంకరుడే భిక్షాపాత్రతో అన్నపూర్ణమ్మ ముంగిట చేయి సాచాడు. లోకాలన్నింటికీ ఆకలి తీర్చే కల్పవల్లి అన్నపూర్ణ. ఆ జ్ఞానసిరుల తల్లిని సభక్తికంగా భక్తులు ప్రార్థన చేస్తారు. కళవరలోని కాశీ విశ్వనాథుడి దివ్య సన్నిధి ఎన్నో ఉపాలయాలకు ఆత్మీయ పెన్నిధి. శివ సంబంధితమైన ఎన్నో విగ్రహాకృతులతో పాటు గణపతి, కాలభైరవ, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాలు వివిధ ఉపాలయాలలో నెలకొని ఉంటాయి. కళవరలోని శ్రీ కాశీ విశ్వనాథ సన్నిధానానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కత్తి, డాలు, డమరుకం ధరించి కాలనియమ ప్రవర్తకునిగా దర్శనమిస్తున్నాడు. కాలాన్ని నిర్దేశించే కాలభైరవుని దర్శనం వల్ల అపమృత్యు భయాలు తొలగుతాయి, అనారోగ్య బాధలు నివారణ చెందుతాయి. కాలభైరవ, కాలకేయ, కాలనియమ సంధాయక, కాలనేమి, కాలాత్మ, కాలసంభవ అంటూ కాలభైరవుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. ఈ లోగిలిలోనే గణపతి సన్నిధానం ఉంటుంది. ఆలయ ప్రవేశ మార్గంలో మహాగణపతి రూపం భక్తులకు శుభాశీస్సుల్ని అందిస్తుంది. దేవశిల్పి అయిన విశ్వకర్మ భారీ నల్లరాతి విగ్రహం ఇక్కడ మరో ఆకర్షణ. వాస్తుశాస్త్ర అధిపతిగా, నిర్మాణ కళా నైపుణ్య సారథిగా విశ్వకర్మ దైవాంశ సంభూతుడు. శివకేశవుల అనుగ్రహంతో నిర్మాణ కౌశలాన్ని సొంతం చేసుకుని ఎన్నో అద్భుత కట్టడాలను విశ్వకర్మ వైభవంగా సృజించాడు. గణపతి, వేణుగోపాలస్వామి, రజత కవచాలంకృత అన్నపూర్ణాదేవి మూర్తి, అన్నపూర్ణాదేవి ఉత్సవమూర్తులు ఆలయంలో నెలకొని ఉంటాయి. అనేక దేవతామూర్తులు, పంచలోహమూర్తుల సమాహారం ఒకే పీఠంపై కొలువు తీరి భక్తుల్ని ఆకట్టుకుంటాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పూర్వీకులు ఈ ఆలయాన్ని నెలకొల్పడంతో చారిత్రకంగా ఈ శైవ సన్నిధికి ఎంతో వైశిష్ట్యం ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి తన 13 సంవత్సరాల వయసు వరకు ఇక్కడే శివదీక్షలో ఉన్నారని చెబుతారు. పరిపూర్ణమైన శివానుగ్రహాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి కళవర శివ సన్నిధిలో పొంది కాలజ్ఞాన ప్రవర్తకుడిగా తేజరిల్లాడని చారిత్రక నేపథ్యాంశాలుగా ప్రస్తావిస్తారు. కాలజ్ఞానాన్ని అందించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పూర్వీకుల ఆధ్వర్యంలో పాపాగ్ని నదీ తీరాన పాపాగ్ని మఠం స్థాపితమయ్యింది. ఈ మఠం సారథ్యంలోనే 7 శతాబ్దాల క్రితం ఇక్కడ ఆలయం రూపుదాల్చింది. సకల పాపాల్ని భస్మీపటలం చేసే క్షేత్రంగా భక్తావళిలో ఈ సన్నిధి గురించి ప్రచారంలో ఉంది. 14వ శతాబ్దంలో మఠాన్ని స్థాపించారు. యనమరుల వీరభోజాచార్య స్వామి ఈ పాపాగ్ని మఠాన్ని అభివృద్ధి చేశారు. ఆ తరువాత ఆయన శిష్యులు, ప్రశిష్యులు ఈ మఠ వ్యవహారాల్ని కొనసాగించారు. వీరబ్రహ్మం వీరభోజాచార్య స్వామి పుత్రుడు. 13 సంవత్సరాల వరకు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడే విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆయన 10వ ఏటనే ఈ పీఠానికి అధిపతిగా వీరభోజాచార్య పట్టాభిషేకాన్ని నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తన 13వ ఏట ఇక్కడి నుంచి బయలుదేరి 7 సంవత్సరాల పాటు దేశ సంచారం చేసి బనగానపల్లె చేరుకున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో బాల వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం ఉంటుంది. బాలుడిగా, యోగ సాధకుడిగా, బాల వీరబ్రహ్మేంద్రుడి రూపంగా ఈ మందిరంలో గోచరమవుతాడు. ఈ మందిరంలోనే ఆయన సతీమణితో కూడిన పంచలోహ విగ్రహాలుంటాయి. ఇక్కడే బ్రహ్మంగారు వినియోగించిన యోగదండం, రుద్రాక్షమాలిక, పాదుకలు, కమండలం ఉన్నాయి.
వీరభోజాచార్య స్మృతి చిహ్నం, అలాగే బ్రహ్మంగారిని పెంచిన తల్లి వీరపాపాయంబ స్మృతి చిహ్నాల్ని ఆలయ ప్రాంగణంలో భక్తులు దర్శించుకుంటారు. వర్ణరంజితమైన ఎంతో ఆహ్లాదకరమైన పరిసరాలతో చుట్టూ పరుచుకున్న కొండల మధ్య ఈ ఆలయ దర్శనం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక ఆనందానుభూతిని అందిస్తుంది. శుభాల్ని, శాంతిని, శోభను, సౌభాగ్యాల్ని అనుగ్రహించే శివ పరమాత్మ విశ్వనాథుడిగా విశ్వచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ముక్కోటి దేవతలకు మహేశ్వరుడే ఆరాధ్య దైవం. శివశక్తితోటే సమస్త జగత్తు క్రమశిక్షణగా ముందుకు కొనసాగుతుందని రుద్రం తెలియజేసింది. అలాంటి విశ్వస్ఫూర్తి, విశ్వమూర్తి, విశ్వపతి విశ్వనాథుడు. కాలానికి అతీతమైన మహాకాళేశ్వరుడిగా విశ్వనాథుడు సమస్త విశ్వాల్ని ఆవరించి ఉన్నాడు.